హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఇదేంటంటే సండే రోజు లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఆల్రెడీ మటన్ కర్రీ పలావ్ అయిపోయింది. నానేంటంటే రైతాకి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చేసుకొని తనే ప్రిపేర్ చేసేసాడు. ఇదిగోండి రైతా కూడా అయిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను పులావ్ కూడా చేసేసాను, మటన్ కర్రీ చేసేసాను అనమాట. కొబ్బరి పాలతో పలావ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. ఇది నాకు మా జెన్నీ నేర్పించిన రెసిపీ అనమాట. చాలా అద్భుతంగా చేస్తుంది అనమాట జెన్నీ కూడా పలావ్ని. సో ఇక్కడ ఆల్మోస్ట్ పలావ్ అయితే అయిపోయింది. ఇంకా దించేటప్పుడు ఏంటంటే పైన ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తానమాట. నేను స్వయంగా నా చేతులతో నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్ ఇది. సో ఇలా పైన నెయ్యి వేసేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే కర్రీ కూడా అయిపోయింది. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను వడ్డించేసేసాను. విస్తర్లలో ఎందుకు వడ్డించానంటే ఫ్రెండ్స్, అప్పటికే నాన్ వెజ్ చేస్తే నాకు చాలా అంట్లు ఎక్కువ పడతాయి. అప్పటికి నేను టూ స్టాండ్స్ అంట్లు తోమేశాను అనమాట. సో అందుకని ఇలా నేను విస్తర్లలో పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగో చూడండి కర్రీ అండ్ కొబ్బరి పాలతో పలావు అండ్ రైతా అండ్ జొన్న రొట్టెలు. వీటన్నిటికన్నా మెయిన్ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి, థమ్సప్. సో పలావ్ అయిపోగానే అలాగే మనం వండిన దాంట్లో ఉంచకుండా ఇలా డేక్షాలో తీసేసుకుంటే ఫ్రెండ్స్ పలావ్ చాలా పొల్లుగా చాలా బాగుంటుంది అనమాట. నేను అలాగే తీసేసి అందరికీ వడ్డిచ్చేసాను అనమాట. సో పలావ్తో పాటు జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదనమాట. మీకు ఒకవేళ కొబ్బరి పాలతో పలావ్ ఎలా చేయాలి అనేది ఫుల్గా మీకు రెసిపీ కావాలి అంటే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను అండ్ షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, మీరు చెక్ చేయండి. అండ్ మటన్ గురించి క్లియర్గా డీటెయిల్గా నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజే లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. సో అన్నిటికన్నా ముందు ముఖ్యంగా ఇష్టమైంది ఏంటి, థమ్సప్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పంచుకుంటున్నారో థమ్సప్. అసలు అది లేనిది ముద్ద దిగనే దిగదు. ఒక ముద్ద అలా నోట్లో పెట్టుకొని ఒక సిప్పు థమ్సప్ తాగుతూ ఉంటే ఆహా అద్భుతం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీలో కూడా ఎంతమందికి థమ్సప్ ఇష్టం చెప్పండి. మాలాగా మేమంటే థమ్సప్ అంటే పడి చచ్చిపోతాం ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు అయితే ఒక బాటిల్ తీసేసాడంటే మార్నింగ్ తీస్తే సాయంత్రానికి కాజేస్తాడు ఫ్రెండ్స్, అంత పిచ్చగా తాగుతాడు. సో మాలాగా మీకు ఎవరికైనా థమ్సప్ అంటే పిచ్చున్న వాళ్ళు ఈ షార్ట్ వీడియోని ఒక లైక్ చేయండి, అదే థమ్సప్ సింబల్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఈ వీడియో అనేది, ఈ రెసిపీస్ అనేది క్లియర్గా కావాలంటే లాంగ్ వీడియోలో చెక్ చేయండి. థ్యాంక్ యూ.